యూజ్ చేసిన అగారో వాళ్ళ రాయల్ మిక్సర్ గ్రైండర్ లో హై టార్కీ మోటార్ కలిగి ఉంది. ఇందులో 3 స్పీడ్ సెట్టింగ్స్ తో పాటు ఇంచర్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ మిక్సర్ గ్రైండర్ ఆన్ చేసినప్పుడు స్కిడ్ అయిపోకుండా ఉండడానికని కింద రబ్బర్ ఫీట్ ఇచ్చారు. అందువల్ల ఆన్ చేసినప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టిక్కీగా ఉంటుంది. ఈ మిక్సర్ గ్రైండర్ తో 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ వచ్చాయి. నేను పెద్ద జార్ లో దోశల కోసం నానపెట్టుకున్న బియ్యం మినపగుళ్ళు వేసుకున్నాను. మధ్య మధ్యలో వాటర్ వేయడానికని పదే పదే మూత తీయకుండా పైన చిన్న క్యాప్ లా ఇచ్చారు. అది తీసి వాటర్ వేసుకోవచ్చు. చాలా త్వరగా పిండి మెత్తగా నలిగిపోయింది. నెక్స్ట్ మీడియం జార్ లో చట్నీ వేసుకున్నాను. కొబ్బరి ముక్కలు వేసుకుంటే చట్నీ టైం ఎక్కువ పడుతుంది అనుకున్నాను, కానీ చాలా త్వరగా మెత్తటి పేస్ట్ లా అయిపోయింది. చట్నీ కూడా త్వరగా నలిగిపోయింది. ఈ చిన్న జారు మసాలా పొడులు చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది, కానీ ఇందులో కూడా నేను చికెన్ కర్రీ కోసమని మసాలాలు నానపెట్టుకున్నాను. వీటిని పేస్ట్ చేసుకున్నాను. ఈ మిక్సర్ గ్రైండర్ అయితే మెత్తగా చాలా త్వరగా నలిగిపోతుంది. ఈ మిక్సర్ గ్రైండర్ ప్రెసెంట్ అమెజాన్ లో 5,939 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. చెక్ చేయండి. బాయ్ బాయ్.